ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణీస్ వరల్డ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి దొండకాయ మసాలా కర్రీ. నార్మల్గా మనం ఎప్పుడు ఫ్రై చేస్తూ ఉంటాం కదా, ఒకసారి ఇలా మసాలా కర్రీని చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసిద్దాం. ముందుగా దొండకాయల్ని ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో కొద్దిగా పసుపు, అలాగే ఒక చిటికెడు ఉప్పు యాడ్ చేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసేయండి. తర్వాత మసాలా ప్రిపేర్ చేయడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు యాడ్ చేసుకోండి. అలాగే 2 నుంచి 3 కొబ్బరి ముక్కలు, జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల ధనియాలను కూడా యాడ్ చేసుకోండి. వీటిని కొద్దిగా ఒక అర నిమిషం పాటు వేపుకోండి. ఇవి వేగాక దీంట్లోనే కొద్దిగా మెంతులు యాడ్ చేసుకోండి. మెంతులు ముందుగా యాడ్ చేసేస్తే మనకి మాడిపోతాయి కనుక లాస్ట్లో యాడ్ చేయండి. అలాగే నువ్వులు కూడా ఒక 2 టేబుల్ స్పూన్ నువ్వులని కూడా యాడ్ చేసుకొని ఇలా లో ఫ్లేమ్లో మాడనివ్వకుండా బాగా వేపుకోండి. ఇలా బాగా వేగాక వాటిని ఒక మిక్సీ జార్లో పక్కన తీసేసుకోండి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని దొండకాయల్ని ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లో వాటిని పక్కన పెట్టేసి మన కర్రీలోకి ఒక 2 రెమ్మల కరివేపాకు, 4 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ ఆనియన్, అలాగే 2 మీడియం సైజ్ టమాటోల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇక్కడ చూసారు కదా, దొండకాయలు ఇలా బాగా ఫ్రై అయ్యాక వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి, మనం ముక్కలు చేసి పెట్టుకున్న ఆనియన్, వాటన్నిటిని యాడ్ చేసి బాగా కలిపేసేయండి. ఆనియన్, పచ్చిమిర్చి కొద్దిగా మగ్గాక ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ యాడ్ చేసి ఇలా బాగా మగ్గనివ్వండి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసి కలిపేసుకొని దాంట్లో మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసేయండి. టమాటోలు కొద్దిగా మగ్గాక దాంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్, ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. అలాగే 2.5 టేబుల్ స్పూన్ కారాన్ని అయితే తీసుకున్నాను. కలిపేసుకొని బాగా ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గనివ్వండి. లో ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాడిపోతుంది. ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని అలా కొద్దిగా వాటర్ యాడ్ చేసి బ్లెండ్ చేసుకోండి. తర్వాత ఆ గ్రేవీ అంతా కూడా దీంట్లో కలిపేసి మనకి గ్రేవీకి సరిపడేన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని ఉడికించండి. ఇలా ఒక 2 మినిట్స్ ఆ గ్రేవీ బాయిల్ అయిన తర్వాత దాంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకోండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేయండి. అంతేనండి, ఈజీగా దొండకాయ మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకోండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. రెసిపీ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please like, share and subscribe to my channel. Thanks for watching.